ఈ 2 తెలంగాణ రాష్ట్రాల్లో గావండి, 2 తెలుగు రాష్ట్రాల్లో గాని మనకి నాణ్యతమైన విద్య ప్లస్ ఫీ రెగ్యులేషన్ అనేది ప్రైవేట్ స్కూల్‌లో గాని, కార్పొరేట్ స్కూల్ విషయంలో గాని ఎందుకు ఫీ రెగ్యులేషన్ అంటున్నామంటే అండి, ఈరోజు రేపు ప్రతి కార్పొరేట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ వాళ్ళకిష్టం వచ్చినట్టు 10-20% ప్రతి సంవత్సరం పెంచేయడం జరుగుతుంది. దీనివల్ల చాలామంది పేరెంట్స్ 90% ఆఫ్ ద పేరెంట్స్ స్ట్రగుల్ అవుతున్నారు. ఎందుకనంటే ఇప్పుడు ఎవరన్నా వర్కింగ్ పేరెంట్స్ ఇద్దరు వర్క్ చేస్తున్నా గూడా ఈరోజు ఒక పిల్లవాడికి స్కూల్ ఫీజ్ పే చేయాలంటే ఇద్దరు పేరెంట్స్ కూడా చాలా బర్డెన్ అయిపోతుంది. అట్లాంటి సందర్భంలో ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 10-20% పెంచడం వల్ల కొంతమంది స్కూల్ డ్రాప్ అవుట్స్ కూడా అవుతున్నారు. ఆ ఫీజ్ భారం తట్టుకోలేక వేరే స్కూల్‌లో చేర్చడం కూడా జరుగుతుంది. అందుకనే దానిపైన రెగ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అందరు పేరెంట్స్ ఫీల్ అవుతున్నాము. అందుకనే 0% హైక్ అనే జీవో పాస్ చేయాలని కూడా గవర్నమెంట్ మేము కోరుకుంటున్నాము. ఆల్రెడీ ఒక జీవో అమలు అయితే చేయలేదండి. కానీ 8% 2 ఇయర్స్ అనే జీవో నడుస్తుంది. కనీసం దాన్ని కూడా అమలు చేయలేదు గవర్నమెంట్ అనేది. ఇప్పుడు దాన్ని సరిచేసి 0% హైక్ అనే ఒక కొత్త జీవోని ప్రవేశపెట్టాలి. అది కూడా ఈ మేలో ప్రవేశపెట్టాలి. ఎందుకనంటే మళ్ళీ జూన్ వస్తే కొత్త సంవత్సరం ప్రారంభం అయిపోద్ది. మళ్ళీ అందరు పేరెంట్స్‌కి కూడా చాలా బర్డెన్ అవుతది. ఆ బర్డెన్ అనేది తగ్గించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టాలని మేము గవర్నమెంట్‌ని కోరుతున్నామండి. ఇప్పుడు తల్లిదండ్రులకు బర్డెన్ అని మీరే అంటున్నారు. అలాంటప్పుడు ప్రభుత్వ పాఠశాలను ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నారు? ఈ క్వెషన్ మేమందరం గవర్నమెంట్‌ని కూడా ఉద్దేశించి అడగడం జరుగుతుందండి. ఒక నాణ్యతమైన విద్య ప్లస్ మంచి ఫెసిలిటీస్ ఉన్న గవర్నమెంట్ స్కూల్‌ని గాని ఆహ్, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ప్రొవైడ్ చేస్తే చాలామంది పేరెంట్స్ కార్పొరేట్ స్కూల్‌లు, ప్రైవేట్ స్కూల్‌ని వదిలేసి గవర్నమెంట్ స్కూల్ వైపే నడవడం జరుగుతుందండి. ఎందుకంటే ఈరోజు రేపు చూసుకుంటే ఒక బేసిక్ మిడిల్ క్లాస్ నుంచి లోవర్ మిడిల్ క్లాస్ పేరెంట్ కూడాని ఒక స్టూడెంట్‌ని గవర్నమెంట్ స్కూల్‌లో కాకుండా ప్రైవేట్ స్కూల్‌లో ఎందుకు జాయిన్ చేయాల్సొస్తుంది అనంటే, వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ ఇస్తారు. రేపొద్దున నేను ఉన్న పరిస్థితిలో నా బిడ్డ ఉండడు. వాడికి నేను మంచి భవిష్యత్తునివ్వాలి అనే ఉద్దేశంతో ఒక గవర్నమెంట్ స్కూల్‌ని వదిలేసి ప్రైవేట్ స్కూల్‌లో జాయిన్ చేయడం జరుగుతుంది. కానీ ఈ గవర్నమెంట్ స్కూల్లు బాగోకపోవడం వల్లో, లేదంటే నాణ్యమైన విద్యను ప్రొవైడ్ చేయకపోవడం వల్లో, లేదంటే ఇంకా చాలా రీజన్స్ వల్ల ఎప్పుడైతే ప్రైవేట్ స్కూల్‌ని ఎంచుకుంటున్నామో గానీ, ప్రైవేట్ స్కూల్ వాళ్ళు అది అనువుగా చేసుకొని వాళ్ళకిష్టం వచ్చినట్టు ఫీజులు పెంచేయడము, లేదనంటే ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ మమ్మల్ని ఎవరు క్వెషన్ చేస్తారు అనే ధైర్యంతో క్వెషనింగ్ అథారిటీ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం జరుగుతుంది. అందుకనే వీటన్నిటిపైన గవర్నమెంట్ దృష్టి సారించి నిబంధనలు పెట్టాలని కోరుకుంటున్నాను. ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాలు గతంలో గూడా చాలా జరిగాయి. అయినా ఎలాంటి రిజల్ట్స్ అనేది కనిపియలేదు. ఈ 2026 అకాడమిక్ ఇయర్‌లో జరుగుతుందని మీరు భావిస్తున్నారా? మేము 2026 అకాడమిక్ ఇయర్‌లో ఇది జరిగితే చాలా బావుంటుందండి. అందరు పేరెంట్స్ చాలా సంతృప్తికరంగా ఫీల్ అవుతాము. ఒకవేళ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ జీవోలు పాస్ చేయట్లేదు, అమల్లోకి రావట్లేదు. ముఖ్య కారణం ఏంటి అనంటే, చాలా వరకు కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా పొలిటీషియన్స్ ఈరోజు రేపు రాజకీయ నేతల చేతుల్లో ఉండడం అనేది చాలా బాధాకర విషయం. దానివల్ల కూడా జీవోలు పాస్ అవ్వడానికి టైం పడుతుంది. ప్లస్ చాలా ఇబ్బందిగా అవుతుంది పేరెంట్స్‌కి. ఏ జీవో పాస్ చేయాలన్నా కూడా వేరే వాళ్ళు అంటే రాజకీయ నేతల చేతుల్లో ఉండడం వల్ల ప్రైవేట్ స్కూల్స్ అవి దెబ్బతింటాయనే ఉద్దేశంతో చాలా జీవోలు పాస్ చేయట్లేదు. చాలా నిబంధనలు తీసుకురావట్లేదు. ఈ సంవత్సరం ఎట్లా అన్నా కూడా అవన్నీ పాస్ చేయాలి. విద్యా రంగం పైన గవర్నమెంట్ దృష్టి సారించాలి. చిన్న చూపు అనేది విద్యా రంగం పైన ఉండకూడదని మేము గట్టిగా పోరాడడం జరుగుతుందండి. ఇది కాకపోతే మేము ఇంకా ఎక్కువ పోరాటం చేస్తాము. ఆహ్, నాణ్యమైన విద్య ఎందుకనంటే ప్రతి బిడ్డ హక్కు అది. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది. ఆ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది కార్పొరేట్ స్కూల్స్ ఒక బిజినెస్ గాని, ఒక కమర్షియల్ గాని మార్చేశాయి. దానిపైన గవర్నమెంట్ దృష్టి సారించి మంచి నిబంధనలు, రిస్ట్రిక్షన్స్, రెగ్యులేషన్స్ తీసుకొచ్చేంత వరకు మేము పోరాటం సాగిస్తామండి. సో, రౌండ్ టేబుల్ సమావేశంలో టీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల కవిత గారు ప్రజల అంటే తల్లిదండ్రుల పక్షాన మాట్లాడడం జరిగింది. సో, దీనివల్ల ప్లస్ అవుతుందనుకుంటున్నారా మీరు? మేము డెఫినెట్‌గా ప్లస్ అవుతుందని అనుకుంటున్నామనండి. కవిత గారు వచ్చారు. ఆవిడ కూడా ఈ వైద్య రంగం పైన గవర్నమెంట్ చిన్నచూపు చాలా ఎక్కువుంది. దానిపైన దృష్టి సారించాలని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. ఆవిడ చాలా గట్టిగానే మాట్లాడడం జరిగింది. అందుకనే మేము ఏమంటున్నామనంటే ఇప్పుడు ఎవరొచ్చినా కూడా ఈ 2 అంశాలు అనేది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అనంటే 50-60% ఒక నార్మల్ మిడిల్ క్లాస్ మ్యాన్ గాని, లోవర్ మిడిల్ క్లాస్ గాని వాళ్ళ ఎర్నింగ్ అంతా ఎళ్ళేది వైద్య రంగం వైపే. అందుకే ఏ గవర్నమెంట్ వచ్చినా అది మాకు ఏ గవర్నమెంట్ మీద వ్యతిరేకత లేదండి. ఏదొచ్చినా కూడా ఈ 2 విషయాలపైన దృష్టి సారించి దీనిపైన నిబంధనలు, రెగ్యులేషన్స్ తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము. వస్తే అందరం కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతాము. ఎందుకనంటే ఈరోజు గవర్నమెంట్ ఏది రూలింగ్ గవర్నమెంట్ చేతిలో ఉండడం వల్ల రూలింగ్ గవర్నమెంట్ గాని, నాన్ రూలింగ్ గవర్నమెంట్ గాని, అపోజిషన్ గవర్నమెంట్ గాని ఏదైనా కూడా వీటిపైన ఎందుకు జీవో సారించట్లేదు అనంటే వాళ్ళు
ఫేవర్గా ఉన్నారు కాబట్టి, వాళ్ళ చేతిలో విద్యారంగం ఉంది కాబట్టి, వాళ్ళు ఫేవర్ అవుతున్నారు కాబట్టి ఎటువంటి డెసిషన్స్ రావట్లేదు అని అనుకుంటున్నారు. ప్రజల ఒపీనియన్ మారాలి దీనిపైన అని అంటే వాళ్ళు ఈ విషయం పైన దృష్టి సారించి ఒక మంచి ఒపీనియన్, ఒక రెగ్యులేషన్ తీసుకొచ్చి జీవోలు పాస్ చేయాలని కోరుకుంటున్నాను.